ఇక్కడ ఎవరైనా శ్రమ పొందుతున్న వారు ఉన్నారా? శ్రమల్లో ఉన్న వారు ఉన్నారా? చేతులు ఎత్తుతారా? శ్రమలు లేని జీవితం లేదు. ఒక విశ్వాసికి శ్రమ లేనిది క్రైస్తవ జీవితం ఉందా? నాట్ పాసిబుల్. నీవు శ్రమ లేకపోతే దేవుని చిత్తంలో ఉన్నావో చూసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉంటామో శ్రమ కూడా ఒక పాయింట్ ఆఫ్ ఇట్. ఆశీర్వాదము కూడా ఉంటుంది. ఆశీర్వాదము మాత్రమే కాదు. ఈరోజు కావాల్సినంత విశ్వాసులకి బోధన ఎలాగైపోయిందంటే దేవుడు కేవలం ఆశీర్వదించే దేవుడు మాత్రమే అనుకుంటారు. లేదు లేదు, శ్రమను అనుమతించే దేవుడు. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. when you're weak, that is where my strength is manifested. చాలా చక్కగా ఉంటుందండి ఈ మాట. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాము. అంతేకాదు శ్రమ ఓర్పును, హియర్స్ ద రైట్ పాయింట్. ఏంటి? శ్రమ ఉంటుందంట. శ్రమ మనందరికి ఉంటుందంట. శ్రమ లేని జీవితం ఉంటుందంట. శ్రమ అందరికి ఉంటుంది. శ్రమ ఎందుకంట? శ్రమ దేన్ని కలిగిస్తుంది? ఓర్పు. ఓర్పు తర్వాత ఓర్పు పరీక్షను. ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి కలుగు చేస్తుందంట. ఆ మాట ముగింపు ఏముంది? కలుగు చేస్తుంది. శ్రమ కలుగుతుందంటే దేవుడు ఏదో తన కార్యం జరిగిస్తున్నాడు మీ జీవితంలో. జ్ఞాపకం చేసుకోండి. మీకు శ్రమ ఉందంటే మీరు ధన్యులో, బ్లెస్సెడ్ అయ్యు. ఆయన నిమిత్తమై శ్రమ పొందేవారు ధన్యులు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే దేవుడి నిమిత్తమై నేను శ్రమ పొందుతున్నాను అనేవారు ఉంటే చాలామంది ఉన్నారు. ఐ నో ఇన్ దిస్ చర్చ్. ఉద్యోగ స్థలాల్లో, ఇళ్లల్లో, కుటుంబాల్లో, వివాహ జీవితాల్లో, వేర్ నాట్ వాట్ నాట్, శ్రమ శ్రమ శ్రమ, దేవుని నిమిత్తమై శ్రమ. కానీ బ్లెస్సెడ్ ఆర్ యు, రిమెంబర్ దాట్. ఎందుకంటే మనుషులు దేవుని నిమిత్తమై మిమ్మల్ని దూషించేటప్పుడు, బాధపరిచేటప్పుడు, శ్రమపరిచేటప్పుడు ఆనందించండి. ఐఎమ్ బ్లెస్డ్. దేవ నన్ను నమ్మి ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు, వందనాలు ప్రభువా. See, it is an attitude. It is an attitude that you have. నీవు కలిగి ఉన్న తలంపులు, నీ ఐడియాలజీని బట్టి, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి, నీ జీవితంలో నువ్వు చూసే పర్స్పెక్టివ్ని బట్టి నువ్వు ఏదైనా వాట్ ఎవర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. ఒక మనిషి నీకు వేదన కలిగిస్తున్నాడు అన్నప్పుడు మనిషి మీద దృష్టి కాకుండా ఆ వేదన బాధని అనుమతించిన దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసేటప్పుడు నీకేం కలుగుతుందంటే దేవుడు ఓరక అనుమతించలేదు, ఆయన ఏదో ఒక ఉద్దేశంతో అనుమతించాడు. అంటే ఏంటి నాలో చేయదలుచుకున్నది? శ్రమ, ఓర్పు, పరీక్ష. అది యు సీ, వీ జస్ట్ నీడ్ టు గో స్టెప్ బై స్టెప్. నిరీక్షణ లేకుండా విశ్వాసి బ్రతకలేడండి. నిరీక్షణ లేనిదే విశ్వాసం లేదు. ఎందుకంటే విశ్వాసం అనేటప్పుడే నిరీక్షించే వాటి నిజ స్వరూపం అంట. అంటే నిరీక్షణ కలగాలంటే శ్రమ ఉండాలి. ఎందుకంటే ఆ శ్రమల్లోనే విశ్వాసం కనబరచబడుతుంది. కనబరచబడాలంటే ఏది నిరీక్షిస్తున్నామో దాన్ని తగినట్టుగా ముందుకెళ్తాము. కానీ ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన, మన ఇల్లు ఏ శ్రమ అయినా కూడా మన మేలు కొరకు. కానీ అన్ని శ్రమలు దేవుడే అనుమతించిందా? అన్ని శ్రమల్లో ఆటోమేటిక్గా మన మంచి కొరకేనా? అందుకని శ్రమ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు నాకు గొప్ప భాగ్యం అంటూ ఆనందిస్తూనే ఉండాలా? లెట్ మీ క్లారిఫై. అన్ని శ్రమలు ఒకటేనా? శ్రమలు అన్నప్పుడు 3 ముఖ్యమైన కారణాలు చూస్తామండి. మొదటి కారణం ఏంటంటే పాపాన్ని బట్టి శ్రమ, కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. ఒక వ్యక్తి చేసిన తప్పును బట్టి శ్రమ. నీవు చేసిన తప్పును బట్టి, నీవు చేసిన పాపాన్ని బట్టి, నీవు చేసిన దేవునికి విరోధమైన కార్యాన్ని బట్టి, నువ్వు చేసిన పొరపాటును బట్టి నీకు శ్రమ. అందుకని శ్రమ పొందుతున్న వాళ్ళందరూ అందుకనే అనొద్దు. ఒక మనిషి శ్రమలో కనబడిన వెంటనే మనం ఏమనుకుంటాం? ఏం తప్పు చేశాడో అనుకుంటాం. ఒక మనిషి ఏదైనా నష్టంలో కనబడేటప్పుడు ఏం తప్పు చేశారో, ఏం పాపం చేశారో, ఎవరు ఏం పాపం చేశారో అంటారు. నో, అన్ని శ్రమలు అలాంటివి కాదు. కానీ శ్రమల్లో ఒక రకం ఏంటంటే ఆ వ్యక్తి చేసిన తప్పుకి, పొరపాటుకి అనుభవిస్తాం. ఇట్ ఈస్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్. ఏంటి? మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడని దేవుడు వాటిని తెలియజేస్తుంది. కాబట్టి తను చేసిన తప్పుడు పనిని బట్టి తను అనుభవిస్తున్నాడు. ఎలాగ శ్రమ పొందుతామో మనుషుడు తప్పును బట్టి ప్రారంభమైందంటే ఆదాము తినవద్దన్న ఫలము తిన్న దగ్గర నుండి ప్రారంభమైంది. ఎందుకంటే అంతవరకు మనుషుడికి శ్రమ అనేది లేదండి. అధికారం ఉండింది, డొమినియన్ ఉండింది. ఆనందంతో దేవుడు అంటున్నాడు, ఆనందించుకో, ఏలు, రూల్, ఎంజాయ్, హ్యావ్ ఫన్. దట్ ఇస్ వాట్ లైఫ్ వాజ్ ఆల్ అబౌట్. పాపం ఈ భూమిలోకి మనుషుడి ద్వారా ప్రవేశించినంత వరకు ఇట్ వాజ్ జస్ట్ చియరింగ్,
దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఆనందంతో. చాలామంది యేసుని నమ్మిన వెంటనే అలాంటి జీవితం ఇప్పుడు కోరుతున్నారు. ఏంటి? ఐ జస్ట్ వాంట్ ఎవ్రీథింగ్ టు బి ఫైన్, నాట్ హియర్, ఈ భూమిపైన కాదు, ఈ పాపపు భూమిపైన కాదు, మరలా రిఫ్రెష్ అవ్వాలంట. నూతన భూమి, నూతన ఆకాశంలో దేవుడు తానే మనతో ఉంటాడంట. ఇట్ ఈస్ లివింగ్ టుగెదర్ విత్ గాడ్. దాని కొరకు సిద్ధపడమని దేవుడు ఇక్కడ మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడ సిద్ధపడితే పాపమైన ఈ భూమిలో పాపం భూమిని నాశనం చేసేటప్పుడు, ఎందుకంటే భూమి ఆకాశంలో రెండు నాశనం అయిపోతుందంట. పంచభూతములు మహావేంద్రముతో లైమ్ అయిపోతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది లైమ్ అయిపోయేటప్పుడు వాటితో పాటు పాపిగా బ్రతుకుతే పాపి కూడా లైమ్ అవుతాడు. కానీ ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన నామంలో జీవిస్తారో, ఆయన కొరకు జీవిస్తారో, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటారు. కాబట్టి ఆ నూతన భూమి ఆకాశంలో, దట్ ఈస్ బ్యాక్ టు రీసెట్ గాడ్స్ ఒరిజినల్ ప్లాన్. దేవుడు మొదటగా నిర్ణయించిన ఆ ప్రారంభం. దేవుడు తానే వారి మధ్య ఉంటాడంట. అక్కడ అంధకారం, ఇంకా లూసిఫర్ అనే మాట ఉండదు, అపవాది పాపం అనే మాట ఉండదు. ఆ రీతిగా దేవుడు మరలా ప్రారంభించబోతున్నాడు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ చాలామంది ఇది గుర్తెరగకుండా, దీని మీద మనసు లేకుండా ఈ తాత్కాలికమైన లోకమే నిరంతరం అనుకుంటున్నామండి. యు వాంట్ బై ఎ హౌస్, యు వాంట్ బై ఎ కార్, యు వాంట్ ఎర్న్ ఎ జాబ్, యు వాంట్ డూ ఎవ్రీథింగ్. ఫర్ వాట్? ఫర్ వాట్? టు సెటిల్ డౌన్ హియర్? రాంగ్ యాటిట్యూడ్. కానీ ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ మైండ్, ఐఎమ్ ఓన్లీ ఎ ట్రావెలర్, కొంతకాలానికే, కొంతకాలంకే. మహా ఆయుష్ ఎంత అంట? 60 లేకపోతే 70, 80 లేకపోతే 70 సంవత్సరాలు. ఇంకా దాని తర్వాత అయిపోయింది. ఉన్నమాట చెప్తున్నాను, ట్రూత్ బీ టోల్డ్. ఈరోజు 60 years ఏంటండి? 30s నో హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్. అంటే ఆయుష్ తక్కువ అయిపోతుంది మనుషుడికి. కానీ ఆయుష్ తక్కువ అవుతుందన్న బాధకి మనుషుడంతా ప్రయాసపడేది ఎలాగ ఆయుష్ని పెంచుదామా, చావకుండా ఉందామా కాదు, పెంచుదామా అని. కానీ బైబిల్ నిశ్చయంగా చెప్తుంది, ఏదో ఒక రోజు నువ్వు చావబోతున్నావే, చచ్చిన తర్వాత ఎక్కడ వస్తావో నిర్ణయించుకో. చచ్చిన తర్వాత నాతో ఉంటావా, లేకపోతే ఆ అపవాదికి వాడు అనుచరులకి సిద్ధపరిచిన స్థలంలో ఉంటావా? ఈరోజు మనం దేవుని వాక్యం వెంటనే మనం జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆదికాండము 3:17 చదివితే, ఆయన ఆదాముతో, నీవును నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము, నువ్వు నా మాట వినలేదయ్యా, నీ భార్య మాట విన్నావు కాబట్టి తినవద్దు అని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపించబడుతుంది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీయు, నీ బ్రతుకు దినములన్నీయు దాని పంటను తిందువు, దాని పంటను తింటావు. నువ్వు కష్టపడి ప్రయాసపడే దాని పంటని తింటావు. నువ్వు ప్రయాసపడకపోతే ఏమీ లేదు. దేవుడు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. కష్టపడి సంపాదించు. కష్టపడి సంపాదించావా, నువ్వు తింటావు. ఈరోజు మనం అంటాం, నేను కష్టపడను, నేను తినేయాలి, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను కష్టపడను, థింగ్స్ హ్యావ్ టు గో. నో, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ సీజన్ టైం ప్లాన్. ఇది దేవుడు నియమించాడు. కష్టపడతావు, తింటావు. దేవుడు కూడా నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. అవునా కదా? నీ చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు క్రైస్తవులు అనుకుంటారు, నేను ఏది ప్రయాసపడకుండా దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు. నో, నాట్ పాసిబుల్. ఈరోజు మనుషులు ఎలా తయారయ్యారంటే, క్రైస్తవులను పిలవబడేవారు, దుఃఖంగా చెప్తున్నా, అన్యులు కాదు. అన్యులకి ఈ ఫండా తెలుసు. దే ట్రస్ట్ దిస్ మోర్, దట్స్ వై దే వర్క్ హార్డ్. కానీ దేవుని బిడ్డలు అనేవారు ఎలాంటి వారు తయారయ్యారంటే, నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, కష్టపడక్కర్లేని దేవుడు ఇచ్చేస్తాడు కదా, కాబట్టి నేను సుఖంతో తిని పడుకుంటాను, నాకు వచ్చేయాలి. ఏలియాని పోషించిన దేవుడు నన్ను పోషించేయాలి. See, there's a season of break, trauma, pain. But then if your life is totally going like that, you are on the wrong channel. Simple. ఏదో ఒక సీజన్కి నువ్వు చేస్తున్నావు అంటే సరే, కానీ నువ్వు అంటున్నావు జీవితం అంతా దేవుడే నన్ను పోషించాలి, నేను ఏమీ చేయను, నేను దరిద్రతలోనే ఉంటావు. నో డౌట్ అబౌట్ ఇట్. దేవుడు నిన్న ఆ రాజ్యంలోకి చేర్చుకోవాలనేటప్పుడు చాలామంది మోక్షానికి అడుగు పెడితే చాలు అనుకుంటున్నారు. ఆ రాజ్యంలో ఏ స్థానంలో ఉంటావు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆ రాజ్యంలో ఏ స్థానంలో ఉంటావు అని చెప్పినప్పుడు దేవుడు యేసు ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ చదివితే చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఆయన తలాంతుల ఉపమానం, మంచి దాసుల ఉపమానం. ఆ ఉపమానాలు ఏం చెప్తారు? కొంచెంలో నమ్మకము, ఇచ్చిన దాంట్లో నమ్మకము,
ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరుస్తాము, ఇచ్చిన దాన్ని అధికపరుస్తాము. 5-10 తలాంతులు మల్టిప్లికేషన్. బలా నమ్మకమైన మంచి దాసుడా, 10 పట్టణములు. అంటే ఇచ్చిన తలాంతులకి అక్కడ అప్పచెప్పే రివార్డ్ ఏంటి? పట్టణములు. పట్టణములకు అధిపతివై ఉంటావు. అంటే ఆ రాజ్యములో, ఆయనతో పాటు ఉన్న ఆ రాజ్యంలో గనులుగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ జీవితంలో మనందరికి బాధ, వేదన ఉంటాయండి. కానీ మొదటి రకమైన వేదనలు, సఫరింగ్ చూసినప్పుడు, బాధలు చూసినప్పుడు మనం చేసిన పాప సంబంధమైన కార్యములు, తప్పుడు నిర్ణయాలు, వీటిని బట్టి మనం అనుభవించాల్సి ఉంది. కానీ జాగ్రత్తగా వినండి, మరి నేను దేవుని నమ్ముకుంటాలో ఏంటి ప్రయోజనం అన్నదప్పుడు, నీవు పాపము నిమిత్తమై ఒక విశ్వాసి ఇంకా ఏ మాత్రము శ్రమ పడాల్సిన అవసరం లేదు. పాపంను ఒప్పుకుంటే. అర్థమవుతుందా? ఇఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ సిన్, యూ డోంట్ హ్యావ్ టు సఫర్ ఫర్ యువర్ సిన్, బికాస్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్. దేవుడు నమ్మదగిన దేవుడు. క్షమాపణ అనేటప్పుడు నీ స్థానంలో క్రీస్తు నిలబడుతున్నాడు, నీ శిక్ష అంతా ఆయన భరించాడు, నిన్ను ఆయన సొత్తుగా బిడ్డగా మారుస్తున్నాడు. ఇంకా నువ్వు పాపము నిమిత్తమై సఫర్ అవుతున్నావంటే, పాపము నిమిత్తమై ఇంకా కష్టంలో, వేదనలో, దుఃఖంలో ఉన్నావంటే దేవునితో నీ సంబంధము సరిగా రాలేదని అర్థమండి. దేవుని వాక్యం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు చదివితే, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతివంతుల కొరకు నీతివంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. మనల్ని దేవుని ముందు తీసుకొస్తానికి క్రీస్తు శ్రమ పడ్డాడు. నీవు ఇంకా పాపం నిమిత్తమై శ్రమ పడుతున్నావంటే క్రీస్తు నీ కొరకు చేసిన కార్యం ఏమైంది? విచ్ మీన్స్ నీవు పాపాలు ఒప్పుకోలేదని అర్థము, లేకపోతే ఇంకా ఆయన చేతుల్లోకి సమర్పించుకోలేదని అర్థము, లేకపోతే ఒప్పుకున్న నీవు, క్షమాపణ పొందిన నీవు క్షమించబడినట్లుగా జీవిస్తలేదు. ఇది ఇంకొక రకమైన క్రైస్తవులండి. పాపంలో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు, దేవుడు క్షమిస్తారు. నీవు చేసింది తప్పే, సరే దేవుడు క్షమించాడు. క్షమించిన తర్వాత క్షమించబడినట్లుగా జీవించరు, కానీ ఇంకా పాపం చేసినట్టుగానే జీవిస్తారు. ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్. అదే అంటున్నాను, ఐడియాలజీ. ఎందుకంటే నీ పాపానికి సారీ అని దేవుడికి నువ్వు చెప్పినప్పుడు, ఫర్ గివెన్, ఇట్ ఈస్ ఓకే, నువ్వు క్షమించబడ్డావు అని దేవుడు చెప్పింది నీవు నమ్మితే నీ జీవిత విధానం వేరుగుంటుంది. ఎందుకంటే దేవుని దగ్గర ఒప్పుకున్న పాపములు ఆయన కడిగి పరిశుద్ధపరిచే దేవుడు మరలా ఎన్నటికి జ్ఞాపకం చేసుకోడు అని దేవుడు ఆకలి తెలియజేయబడుతుంది. మర్చిపోతాడని కాదు, జ్ఞాపకం చేసుకోడు అంట. దేవుడు చాలామంది మతి మరుపు అనుకుంటాడు, లేదా ఆయన మర్చిపోయేలాకుంటే ఆయన మతి మరుపు అయితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన జ్ఞాపకం చేసుకోడు. తెలుసు కావాలంటే తీయాలంటే మొత్తం చేస్తా, కానీ తీసుకోనిలే. ఎందుకు? నేను దేవుడిని, నేను ప్రేమ స్వరూపిని. అదండి దేవుడు. ఈరోజు చాలామంది మనము బానిస జీవితంలో జీవిస్తున్నాము. దేవుడు అనుగ్రహించిన క్షమాపణని అంగీకరించకుండా ఇంకా మన సొంత శక్తుల మీదే మనం ఆధారపడతానికి చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ యువర్ పర్ఫార్మెన్స్. కృప ద్వారానే మనం రక్షించబడ్డాము. రెండో రకమైన శ్రమలు చూసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. మన జీవితంలో మనకి రెండో రకమైన శ్రమ దేవుని వాక్యంలో చూస్తే రోమన్స్ చాప్టర్ 5లోనే వర్స్ 3-5 ఒకసారి చదువుతామండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. అంటే ఇది దేనికంట ఈ శ్రమ? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్. ప్రత్యేకపరుస్తానికి, మనలో ఏదో ఒక కార్యాన్ని జరిగిస్తానికి దేవుడు మనకి శ్రమను అనుగ్రహించాడు, అనుమతించాడు. శ్రమలో ఉండేవారు, మీరు పాపము నిమిత్తమై శ్రమ పొందేవారైతే మొదటిగా దేవుని పాదాల దగ్గర పరిగెత్తి క్షమాపణ అడగండి. నేను క్షమించబడ్డాను, నేను పాపం నిమిత్తమై శ్రమలో లేను, దేవుని నిమిత్తమై శ్రమలో ఉన్నాను, లేకపోతే నీతిగా బ్రతికేదానికి శ్రమలో ఉన్నాను, లేకపోతే సరిగా బ్రతికేదానికి శ్రమలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, అవమానంలో ఉన్నవారైతే దేవుని బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే దేవుడు మీ పైన పని చేస్తున్నాడు. హీ శాంటిఫైయింగ్ యూ. ద ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్. ఎప్పుడన్నా చూస్తే అక్కడ రాళ్ళు ఉన్నాయి, మట్టి ఉంది, అన్నీ ఉన్నాయి. అందులో రాళ్ళలో ఏదో ఒక రకమైన రాయిని చూపించి ఈ మట్టి అంతట్లో ఈ ప్రత్యేకంగా ఈ రాళ్ళని మాత్రం బయటికి తీయనేటప్పుడు దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ శాంటిఫికేషన్. ఏంటి? అక్కడ చాలా ఉన్నాయి, కానీ అందులో ఒక రకము ఎన్ని ఉన్నాయి ముఖ్యం కాదు, ఒక రకము.
నువ్వు ఎన్ని తెచ్చావు ముఖ్యం కాదు, మొత్తంలో ఎన్ని ఉన్నాయి. దేవుడు కూడా మనల్ని ఏరుకుంటున్నాడంట. ఏరుకునేటప్పుడు మనం అనుకుంటుంది, నేను ఒంటరిని అయిపోయాను, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు ప్రేమిస్తలేదు, నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, మనుషులు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, అందరూ ఒకటిగా ఉన్నారు, నేను సపరేట్గా ఉన్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేదు. ఈ ప్రాసెస్లో ఉన్న వాళ్ళందరూ శాంటిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. దట్ ఈస్ అ ప్రాసెస్ వేర్ గాడ్ పిక్స్ యూ అపార్ట్. ఆయన ఏర్పరుస్తాడంట, శాంటిఫై చేస్తాడంట, ఆయన సపరేట్ చేస్తాడంట. ఎందుకంటే మనలో ఆయన కార్యము జరిగించాలని. దేవుని వాక్యంలో చూస్తే దేవుని ఉద్దేశములు మానవుడు జీవితంలో జరిగిస్తానికి ఆయన ఏర్పరుస్తాడు అన్న మాట ఉంటుంది. తల్లి గర్భంలోనే నేను నిన్ను ఏర్పరిచితిని, ఐ హ్యావ్ శాంటిఫైడ్ యూ. ఇంగ్లీష్లో చూస్తే ఆ మాట శాంటిఫైడ్ అని ఉంటుంది, తెలుగులో చూస్తే ఆ మాట ఏర్పరిచితిని అన్న మాట ఉంటుంది. దేవుడు ఏర్పరుస్తామంట, హీ శాంటిఫైయింగ్ యూ. ఇదిగో నువ్వు పలానా అవ్వాలి, నువ్వు పలానా జీవించాలి, నీ జీవితంలో పలానా కార్యాలు జరగాలి. అనేకసార్లు మనం అనుకుంటా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను త్రోసివేసాడేమో, దేవుడికి నేను వద్దేమో అనుకుంటాం. కాదు, దేవునికి నీవు కావాలి. గాడ్ వాంట్స్ యూ. దట్ ఈస్ ద రీజన్ హీ లీడ్స్ యూ ఇన్ టు ద ప్రాసెస్. ఆ ప్రాసెస్లోకి తీసుకెళ్తాడు. దేవుని వాక్యంలో చూస్తానంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుదామా? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. తెలుగులో సహోదరులారా మాత్రం ఉందా? ఇంగ్లీష్లో వేరేలాగా ఉందండి. తెలుగులో చాలా బాగా పార్షల్గా రాస్తారు. ఇంగ్లీష్లో ఎలాగంటే కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అమ్మ మీ పేరు కూడా ఉందండి, బాధపడకండి. ఎక్కడ ఇప్పుడు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసానికి పరీక్ష అంట. ద టెస్ట్ విల్ ఆల్సో బి సఫరింగ్. చదవండి. ఆ పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఆ పరీక్ష ఇందాక మనం చదివాము, సఫరింగ్. దేనికి? ఓర్పు. సో ఇదే రీతిగా ఆ పరీక్ష మనల్ని ఏం కలుగు చేస్తుందంట? ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. అది ఏమని ఎంచాలంట? మహదానందం. ఆహా, నాకు కాబట్టి ఇంత గొప్ప శ్లాఘ్యత, నాకు కాబట్టి ఇంత గొప్ప భాగ్యము. అయ్యా, నేను అమెరికాకి వెళ్ళి నేను కష్టపడి సంపాదించుకున్నాను అనుకున్నా ఎడుస్తావా? నీది చాయిస్. లేకపోతే నేను అమెరికాకి వెళ్తున్నాను, నీ చాయిస్. ఇట్ ఈస్ యువర్ ఐడియాలజీ, ఇట్స్ ద వే యూ సీ. ఈరోజు చాలామంది దేవుడు హెచ్చింపించినా కూడా అది నొప్పి, బాధ, వేదనగా చూస్తున్నారు, కానీ ఆశీర్వాదంగా చూడట్లే. కానీ దేవుడు ఒక మనిషిని హెచ్చించాలంటే ఇట్ ఈస్ త్రూ సఫరింగ్. టుడే పీపుల్ సీ ద విక్టరీ, పీపుల్ సీ ద సక్సెస్, పీపుల్ సీ ద గ్లోరీ, బట్ పీపుల్ డోంట్ సీ ద సఫరింగ్. సఫరింగ్ leads you to victory. Suffering gives you glory. Suffering gives you honor. If you don't want suffering, don't ask anything for food. ఈరోజు అది వద్దన్నో, అవి కావాలి, కానీ సఫరింగ్ మాత్రం వద్దు. నాకు ఘనత కావాలి, నాకు హెచ్చింపు కావాలి, నాకు దీవెన కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, శ్రమలు మాత్రం వద్దు ప్రభువా. నో, నాట్ పాసిబుల్. ఈ భూమి పైన ఉన్నంత వరకు శ్రమ పైనే దేవుడు హెచ్చిస్తాడండి. ఎందుకంటే శ్రమల్లోనే పరీక్ష. యోసేపు జీవితంలో చూసినప్పుడు కూడా ఆయన జీవితంలో కలిగిన శ్రమ ఎందుకు? తన పాపం చేశాడా? పాపం చేయలే. మరి ఎందుకు ఆ కష్టం, ఎందుకు ఆ వేదన, ఎందుకు ఆ బాధ? ఎందుకంటే దేవుడు హెచ్చిస్తున్నాడు కాబట్టి. దేవుని వాక్యంలో మొత్తంలో చూడండి, దేవుడు అణిచింది, దేవుడు ఎవరిని హెచ్చించలేడు. దేవుడు అణుస్తేనే కానీ దేవుడు వాడుకోలేడు. సింపుల్. ఆయన బలిష్టమైన హస్తం కింద అణిగి ఉండటం నేర్చుకోవాలంట. అణిగుంటే తగిన సమయంలో, తగిన కాలంలో, ఇన్ ద డ్యూ సీజన్, ఇన్ ద డ్యూ టైం ఆయన హెచ్చిస్తాడంట. హెచ్చించేది ఆయన హస్తమే, హెచ్చించేది ఆయనే. ఈరోజు మీ జీవితంలో కూడా ఎంతోమంది ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశారేమో, జవాబు రాలేదేమో. హోల్డ్ ఆన్. ఇన్ డ్యూ సీజన్, ఇన్ డ్యూ టైం. నా జీవితంలో నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే జరగలేదు, కానీ నిశ్చయంగా నా జీవితంలో జరగాల్సిన సమయంలో జరిగింది అని అనుభవించిన వారు కూడా ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. Are you thankful for God about it? నా జీవితంలో ఒకటి చూశానండి. In my life I've learned so many lessons, and one of the lessons is that దేవుడు అన్ని సమకూర్చి జరిగిస్తాడు, తగిన కాలంలో జరిగిస్తాడు. కొన్నిసార్లు మనం వెంటనే కావాలనుకుంటా రావు, కొన్నిసార్లు మనం ఆశ కూడా పడడం వచ్చేస్తుంది.
కారణం ఏంటంటే నేను అడుగుతాను దేవుని, దేవా ఐ డెంట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ఇట్, ఐ డెంట్ ఈవెన్ డిజైర్ ఫర్ ఇట్. ఎప్పుడో ఆశ ఉంది, బట్ నౌ ఇట్ ఫీల్స్ నథింగ్ లార్డ్. నౌ ఇట్ ఫీల్స్ నథింగ్. గాడ్ సేస్ గుడ్. దట్ ఈస్ వెన్ యూ నీడ్ టు హ్యావ్ ఇట్. బికాస్ ఇఫ్ ఇట్ ఫీల్స్ ఎనీథింగ్ ఫర్ యూ మోర్ దెన్ మీ, దెన్ యు ఆర్ లాస్ట్. అది ఏ వస్తువునే ఏ ఇదవనే నాకనే ఎక్కువ ఏదైనా అయిందనుకో నేను అవ్వను. నా స్థానాన్ని నాకు ఉంచి నీ జీవితంలో దీవెనకరంగా ఉంటుందా, ఇస్తాను. ఈరోజు చాలామంది వారి జీవితంలో పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే దే ఆర్ సో యాంగ్షియస్ ఫర్ థింగ్స్ దాన్ గాడ్. సీక్ ye first the kingdom of God and his righteousness. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడుతుంది. నిజంగా మీరు శ్రమలు ఉన్నవారైతే మీ శ్రమ పైన దృష్టి పెట్టకుండా శ్రమను ఓర్చుకుని సహిస్తే దాన్ని బట్టి వచ్చే ప్రతిఫలాన్ని చూడండి, ఘనతను చూడండి, హెచ్చింపును చూడండి. మీరు ఇంకా పాపం చేసిన దాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి అనుభవించేవారైతే ఈరోజు కరుణించే దేవుడు అన్నాడు, నీకు కృపను అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. దేవా నన్ను కరుణించు అని అడగండి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, హ్యావ్ మర్సీ. ఎందుకంటే ఆయన కృప చూపించని అడిగుంటే, షో మీ గ్రేస్ అని అడిగుంటే, నాకు కళ్ళు లేవు, నాకు తగదు, నాకు కళ్ళు దయచేయని చెప్పొచ్చేమో. కానీ ఆయన చెప్పే దాంట్లో అర్థం ఉంది. నన్ను కరుణించు అంటే నా శిక్షను బట్టి, నా పాపాన్ని బట్టి, నేను చేసిన కార్యాలను బట్టి, ఏదో ఒక దోషాన్ని బట్టి నాకు ఇది వచ్చింది. కానీ నీ కరుణను వేడుకుంటున్నాను, నా మనోనేత్రాలను తెరువు, నా కళ్ళు తెరువు, నాకు దృష్టి దయచేయి. ఈరోజు మనం అడగాలండి, ప్రభా నన్ను కరుణించు, ప్రభా హ్యావ్ మర్సీ ఆన్ మీ లార్డ్. అనేకసార్లు మన జీవితంలో మనం చేద్దాం అనుకుంటాం, మన శక్తిని బట్టి అంటాం. లేదు లేదు, కరుణించే దేవుని బట్టే సమస్తం అవుతుందంట. కరుణించే దేవుడు, ఈరోజు కరుణించే దేవుడు నిన్ను కరుణిస్తున్నాడండి. నీవు కానీ తగ్గించుకోగలిగితే, నీ శ్రమలో, నీ బాధలో, నీ ఓర్పులో నీవు తగ్గించుకోగలిగితే నిజంగా నిశ్చయంగా దేవుడు కార్యం చేస్తాడు. అనేకసార్లు రిజెక్షన్, తునీకరణ, మనుషుల ద్వారంగా తునీకరణ, మనుషుల ద్వారంగా బాధ, వేదన దేవుడు అనుమతించేది నీవు ఆయన దగ్గరగా చేరతావని. ఎవరి దగ్గరగా చేరుతున్నారు? నాకెవరు లేరే, నాకు ఎవరు లేరనే తప్పుల్లో వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారేమో. దేవుని దగ్గరికి రండి. కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచి నడిపించే దేవుడు, ఈరోజు క్షమించి కృప చూపించి ప్రేమించి ఆదరించి బలపరిచే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ కొరకు ఉన్నాడు, నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. యథార్థంగా ఒక ప్రార్థన చేస్తారా? ఏంటి మీ శ్రమ? వాట్ ఈస్ యువర్ సఫరింగ్? వాట్ ఈస్ యువర్ సఫరింగ్? నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ అ సఫరింగ్, హ్యావ్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్ బికాస్ ఇట్స్ ఎ టెస్ట్. నీ పరీక్ష. నీవు దేవుని ఎంత ఆశ్రయిస్తున్నావు? దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని నమ్ముతున్నావా? దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? దేవుని కొరకు జీవిస్తావా? పరిశుద్ధుడా, ప్రేమలేని తండ్రి, ఇదిగో ప్రభువా, నీ ఆలయంలో ప్రార్థిస్తున్న వారిని చూడు. బాధల్లో, వేదనలో, శ్రమలో, దుఃఖంలో ఉన్న వారిని చూడు. నలిగిన పరిస్థితులు ఉన్న వారిని చూడు. దేవా, వారు చేసిన తప్పులు బట్టి అనుభవిస్తున్న వారైతే ఈరోజు నీ కరుణను వేడుకుంటున్నాం ప్రభా, నీ దయను వేడుకుంటున్నాం ప్రభా, నీ క్షమాపణ వేడుకుంటున్నాం అయ్యా. కృప ద్వారానే మేము రక్షించబడ్డాము, నీ అమూల్యమైన ప్రియ కుమారుడు రక్తము ద్వారానే ప్రభా. Lord, thank you for the grace that you have bestowed upon us. Thank you for your forgiveness, Father. క్షమించే దేవుడు ప్రభా, ఆదరించే దేవుడు ప్రభా, బలపరిచే దేవుడు ప్రభా. దేవా, ఇదిగోనయ్యండి, సంధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. వారి ప్రార్థనలు ఆలకించు, వారి జీవిత పరిస్థితిని చూడు. ఈ లోకంలో తునీకరించబడిన వారిగా, నలిగిపోయే వారిగా ఉంటే అయ్యా, వారి ముందున్న ఘనతను చూడాలి, నీవు నిర్ణయించిన ఘనతను చూడాలి, నీ వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నమ్మాలి ప్రభా. నిశ్చయంగా నా దేవుడు నా జీవితంలో సమకూర్చి జరిగిస్తాడు. నా జీవితంలో నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. దేవా, నువ్వు నన్ను లేవనెత్తే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నీకు వందనాలు ప్రభువా. చెప్పండి, దేవుడికి చెప్పండి. దేవా, నాలో ఓర్పు, సహనము, as your word says Lord, perseverance, character, hope, నాకు సరైన గుణగణాలు దయచే ప్రభా. దేవా, లోక బుద్ధి, లోక తలంపులు కాకుండా ఓర్పుతో, సహనముతో దేవా, నీ కొరకు జీవించే భాగ్యము, నిరీక్షణ కలిగి జీవించే భాగ్యము నాకు దయచే ప్రభా. విశ్వాసంతో నడిచే జీవితం నాకు దయచే ప్రభా. నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్. నిజంగా ఆనందం గెంచాలి. ఎప్పుడైతే మేము ఆ బాధల్లో, వేదనలో ఉన్నామో ప్రభా, ఆనందించాలి ప్రభా. రాత్రంతా ఏడవచ్చేమో కానీ
ఉదయకాలమే వస్తుంది, ఉదయమున వస్తుంది. ద జాయ్ కమ్స్. నీ వెలుగు మా పైన ప్రకాశిస్తంతో దేవా మా జీవితంలో చీకటంతా తొలగిపోతుంది. నువ్వు కాలము సమయం తగినట్టుగా సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు ప్రభువా. దేవా ఈరోజు ఇక్కడ ఉన్న వారిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడు. నిరీక్షణ కలిగిన వారుగా, విశ్వాసం కలిగిన వారుగా, నీ కొరకు ఘనంగా జీవించే జీవితం కలిగిన వారు ఉండడానికి సహాయం చేయి. నీ వాక్యం విత్తుంచను కదా, ఎటువంటి పరిస్థితులు ఉన్నవారైనా ప్రభువా వారిలో నీ ఆత్మ కార్యము జరగాలని పెడుకుంటున్నాను ప్రభువా. ఎక్కడ దుష్టుడికి ఎటువంటి అధికారం ఉండనవద్దు ప్రభువా. మోసపరచు ఆత్మలు ఎక్కడ నీ బిడ్డలు మోసపరచనవద్దు ప్రభువా. వాటి తంత్రములు ఎరిగిన వారుగా సర్వాంగ కవచం ధరించుకుని పోరాడే జీవితము మాకు దయచేయమని పెడుకుంటున్నామయ్యా. నీలో నిత్య సుఖం ఉందని నీ వాక్యం తెలియజేస్తుంది. Yes Lord, there is true joy, there is everlasting joy. ఏది ఏమైనా కూడా మా శ్రమల మధ్యలో కూడా అయ్యా నీ ఎంతో ఆనందించే గొప్ప భాగ్యం ఇచ్చే దేవుడు ప్రభు. నువ్వు అపవాది మిమ్మల్ని చుట్టుముట్టినను దేవా మేము నీ వైపు చూస్తే చాలు. మా బాధలన్నిటి నుండి, మా శ్రమలన్నిటి నుండి మమ్మల్ని విడిపించే దేవుడు ప్రభు. నువ్వు ఏ ఒక్కటి మాకు వదిలిపెట్టే దేవుడు కదా, అన్నిటి నుండి మమ్మల్ని విడిపించే దేవుడు. నీ కార్యంలో మా జీవితంలో జరగాలని వేడుకుంటున్నామయ్యా. రాజా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించు. సమాధానము దయచే, సంతోషము దయచే, ధైర్యము దయచే, ఆనందము దయచే. ఇక్కడ నుండి వెళ్ళేవారు ఎక్కడ లోకానికి భయపడేవారుగా కాకుండా, బాధల వేదనలు అణిగిపోయేవారుగా కాకుండా దేవా మాకు ఏదేమైనా వి విల్ స్టాండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమాత్మపై నిలబడతాం. క్రష్డ్, wounded, persecuted, but still we are not dead, we are not broken, we will stand back. ఎందుకంటే మాకు శక్తినిచ్చే దేవుడు ఉన్నావయ్యా, మమ్మల్ని బలపరిచే దేవుడు నువ్వు ఉన్నావయ్యా, ఆదరణకర్తగా నీ ఆత్మని మా తోడించే దేవుడు నువ్వు ఉన్నావయ్యా. నీకు వందనాలయ్యా. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాల్లో అయితే వెత్తబడిందో అపవాది ఎక్కడ ఈ వాక్యాన్ని దోచుకోకుండా శ్రమల్లో ఆనందించేవారుగా, శ్రమల్లో నిరీక్షణ విశ్వాసం కలిగిన వారుగా అయ్యా ఈ శ్రమల్లో ఉండి దాటుకుంటూ ఉన్నత స్థానానికి, ఉన్నత ప్రాయికి, ఉన్నత స్థితికి హెచ్చించబడేవారుగా, నిన్ను మహిమపరిచే జీవితంలో కలిగిన వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.